ప్లాట్ కొనడం ఈజీ, కానీ లొకేషన్ ని సెలెక్ట్ చేయడమే టఫ్ జాబ్. ఈ టఫ్ జాబ్ ని ఈజీ చేయడమే జయా టీవీ వర్క్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు నేను చూపించబోయే లేఅవుట్ 100% మీకు నచ్చాల్సిందే. ఎందు గురించనంటే లొకేషన్ అంత బాగుంది. ఈ లేఅవుట్ వచ్చేసరికి ఎమరాల్డ్ హోమ్స్. లొకేషన్ వచ్చేసరికి తుర్కెంజాల్ కి వెరీ నియర్ బై, బ్రాహ్మణపల్లి విలేజ్ కి ఆనుకొని ఉంటుంది. 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ఎమరాల్డ్ హోమ్స్. ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఇంకా లాంచే చేయలేదు, కానీ సేల్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎందు గురించి అంటే లొకేషన్ అంత బాగుంది కాబట్టి. మీరు ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో ఇక్కడ ప్లాట్ తీసుకున్నా ఓకే, కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి కూడా 100% సూటబుల్ అయ్యే వెంచర్ ఎమరాల్డ్ హోమ్స్. ఈ ఎమరాల్డ్ హోమ్స్ లో డెవలప్మెంట్స్ అన్నవి స్టార్ట్ అయిపోయాయి. ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 9.5 acres. HMDA అప్రూవ్డ్, TG RERA సర్టిఫైడ్ వెంచర్. ప్రెసెంట్ అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రోడ్స్ అన్ని కట్ చేశారు, ప్లాట్స్ మధ్యలో స్టోనింగ్ పెట్టారు. దీని లేఅవుట్ చుట్టూరుగా కాంపౌండ్ వాల్ వర్క్ అండర్ గోయింగ్ గా ఉంది. ఒకసారి మీరు కాంపౌండ్ వాల్ ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి బ్రిక్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీన్ని బట్టి వీళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఎలా ఇవ్వబోతున్నారు ఈ యొక్క లేఅవుట్ లో అన్నది అండర్స్టాండ్ చేసుకోవచ్చు. యాజ్ ఈ యొక్క వెంచర్ HMDA అప్రూవ్డ్ అన్నాం కాబట్టి డెవలప్మెంట్స్ అన్ని నార్మ్స్ ప్రకారం చేయబోతున్నారు. మెయిన్ హైలైట్ ఈ యొక్క ప్రాజెక్ట్ కి ఏంటి అనంటే 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ ఉండడం. ఈ రోడ్ వచ్చేసరికి మనకి ఏదైతే ప్రపోజ్డ్ న్యూ ఎగ్జిట్ ఏదైతే ఉందో 11A, అటు నుంచి మనకి హయత్ నగర్ అంటే తొర్రూరు కనెక్ట్ చేసే క్రూషియల్ రోడ్. ఆల్రెడీ మూవ్మెంటం ఉంది, ఎగ్జిస్టింగ్ రోడ్ కూడా ఉంది. కమింగ్ డేస్ లో లివబిలిటీని బట్టి దీన్ని ఎక్స్పాన్షన్ అన్నది జరగబోతుంది. మెయిన్ ఈ 100 feet రోడ్ నుంచి వెంచర్ లోపలికి వచ్చే రోడ్ ఏదైతే ఉందో అది 40 feet మెయిన్ రోడ్. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి 30 feet రోడ్స్ ఉన్నాయి, 33 feet రోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ వర్క్ పరంగా చూసుకుంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, చాలా ఫాస్ట్ గా నడుస్తోంది. అయితే ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఇవ్వబోతున్నారు ఈ లేఅవుట్ లో అనంటే డ్రైనేజ్ అన్నది, ఎలక్ట్రిసిటీ అన్నది అండర్ గ్రౌండ్ వస్తుంది. ఫుట్ పాత్, టైల్స్, పేవ్మెంట్, అవెన్యూ ప్లాంటేషన్. ఈ లేఅవుట్ లో ఉన్న వాళ్ళందరూ వాడుకోవడానికి సరిపడా వాటర్ కి సంబంధించి OHT ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇవ్వబోతున్నారు. ప్రతి ప్లాట్ కి వాటర్ సప్లై చేయడానికి పైప్ లైన్ కనెక్షన్స్ ఇవ్వబోతున్నారు. ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి తగినన్ని వసతులు కూడా అరేంజ్ చేస్తున్నారు. లైక్ ల్యాండ్స్కేప్డ్ పార్క్స్, శాండ్ పిట్ లాంటివి ఇస్తున్నారు, వాకింగ్ ట్రాక్స్ లాంటివి ఇస్తున్నారు, సోషల్ ఇన్ఫ్రా యూటిలిటీ ఏరియా ఇస్తున్నారు. క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా HMDA డెవలప్మెంట్స్ అన్ని ఈ యొక్క లేఅవుట్ లో ఇవ్వబోతున్నారు. ఎమరాల్డ్ హోమ్స్ కి ఇంకొక స్పెషాలిటీ, మనకి చుట్టూరుగా ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఈ లేఅవుట్. ఇది గేటెడ్ కమ్యూనిటీ విల్లా ఓపెన్ ప్లాట్స్. 9.5 acres లో 123 విల్లా ప్లాట్స్ వచ్చాయి. ఇక్కడ మినిమం ప్లాట్స్ వచ్చేసరికి 167 square yards ఉన్నాయి. అలా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. మీ బడ్జెట్ కి అనుగుణంగా మీకు నచ్చిన సైజ్ లో తీసుకోవచ్చు. ఇది ఫ్రెష్ న్యూ లేఅవుట్ కాబట్టి ఆల్ ఫేసింగ్స్ లో, ఆల్ కార్నర్స్ లో ప్రెసెంట్ అయితే ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మెయిన్ ఇంకొక కీ హైలైట్ ఏంటనంటే ఔటర్ రింగ్ రోడ్ ఉందో, ఔటర్ రింగ్ రోడ్ కన్నా ఆల్మోస్ట్ ఒక 700 to 800 meters లోపలే ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్ట్ విత్ ఇన్ ORR. ఇప్పుడున్న సెనారియోలో మాక్సిమం ప్రాజెక్ట్స్ అన్ని కూడా ORR దాటుకునే ఉంది. ఈ ఎమరాల్డ్ హోమ్స్ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ లో మనం బొంగళూరు గేట్ ఎగ్జిట్ నంబర్ 12 ని కనెక్ట్ అవ్వచ్చు. ఇది విత్ ఇన్ ORR. అయితే బొంగళూరు గేట్ ని బేస్ చేసుకుని, ఎగ్జిట్ నంబర్ బేస్ చేసుకుని ఆ అవతల ఉన్న ప్రాజెక్ట్స్ కూడా మెయిన్ టార్గెట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఆదిబట్ల ప్రపోజ్డ్ 330 feet రేడియల్ రోడ్, వండర్లా, ఫాక్స్కాన్, రంగారెడ్డి కలెక్టరేట్, కేన్స్, ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ కూడా ఔటర్ బయట, వేరేజ్ ఇది ఔటర్ లోపల ఉంది. అవన్నీ కూడా ఈ యొక్క లొకేషన్ నుంచి వెరీ నియర్ బై అనే చెప్పొచ్చు. ఈ లొకేషన్ లో మీరు రీసెంట్ టైమ్స్ లో అబ్జర్వ్ చేస్తే టూ మెనీ విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో ఎలా చూసుకున్నా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఎమరాల్డ్ హోమ్స్. ఎమరాల్డ్ హోమ్స్ లో ఓపెన్ ప్లాట్స్ తో పాటు కంపెనీ ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టింది. మీరేమైనా సరే ఇమిడియట్ గా ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కంపెనీ ఆల్రెడీ విల్లా ప్రపోజల్, దానికి సంబంధించిన కొన్ని ఫ్లోర్ ప్లాన్స్ రెడీ చేసింది. ప్లాట్ విత్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కంపెనీ ఈస్ వెరీ మచ్ ఫ్లెక్సిబుల్ టు డూ సో. ఈ ఎమరాల్డ్ హోమ్స్ కి ఉన్న ఒక్కసారి లొకేషన్ హైలైట్
నీడ్స్ గురించి మాట్లాడాల్సి వస్తే మీకు ముందే చెప్పినట్టు 100 feet ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ ఉంది. ఎల్బీ నగర్ నుంచి ఈ యొక్క లొకేషన్ కి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 13 kilometers అవుతుంది. ఇన్ ద సేమ్ వే బిఎన్ రెడ్డి నుంచి చూసుకున్నట్లయితే 8 to 9 kilometers డిస్టెన్స్ లో ఈ యొక్క లొకేషన్ కి చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ మనం ఎక్కాలి అనుకున్న ఎగ్జిట్ నంబర్ 12 మనకి ఇక్కడ నుంచి నియర్ బై అవుతుంది. అది వచ్చేసరికి ఒక 800 meters డిస్టెన్స్ లో మనం కనెక్ట్ అయిపోవచ్చు. తుర్కెంజాల్ కి వెరీ నియర్ బై, బ్రాహ్మణపల్లి విలేజ్ కి ఆనుకొని ఉంటుంది. సాగర్ హైవే ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ యొక్క లొకేషన్ కి 2.5 kilometers డిస్టెన్స్ లో ఈ యొక్క లొకేషన్ కి రావచ్చు. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఈ యొక్క లొకేషన్ లేఅవుట్ ఇంపార్టెన్స్, సరౌండింగ్స్ అన్ని ఇల్లులున్నాయి, ఇంతమంది ఇక్కడ ఉంటున్నారంటే వీరికి కావాల్సిన రోజువారీ అవసరాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళు చదువుకోవడానికి లేదా అప్ అండ్ డౌన్ చేయడానికి కూడా అన్ని వసతులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అన్ని కూడా వెరీ వెరీ నియర్ బై ఉన్నాయి. అండ్ ఈ ప్రాజెక్ట్ కి ఎదురుగానే బస్ స్టాప్ కూడా ఉంది. ఫ్రీక్వెంట్ గా బస్సు కూడా వచ్చి వెళ్తుంది. చాలా ప్రైమ్ లొకేషన్ లోనే ఉంది ఈ యొక్క ఎమరల్డ్ హోమ్. ఈ యొక్క ప్రాజెక్ట్ లో మీరు ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసినా ఓకే, లేదా వచ్చి ఉండాలన్న ప్రపోజల్ ఉన్న ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టుకునే ప్రొవిజన్ కి అనువుగా ఉంది ఎమరల్డ్ హోమ్స్ కంపెనీ వారి. ఈ యొక్క ప్రాజెక్ట్ లో దాదాపుగా 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది. మీకు నచ్చిన ప్లాట్ మిస్ అవ్వద్దంటే ఇప్పుడే ఈ యొక్క కంపెనీ పర్సన్ అయిన ఆనంద్ గారికి ఇమ్మీడియట్ గా కాల్ చేయండి. ఆయన నంబర్ ని మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాం. హరీ అప్ గైస్, ఫాస్ట్ గా సెల్లింగ్ అవుతుంది ఎందుకంటే ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఈ ఎమరల్డ్ హోమ్స్. వెల్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంటిల్ దెన్, జా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.